సగ్గుబియ్యం పాయసం చేసుకుందామా? ముందుగా సగ్గుబియ్యాన్ని కడుక్కొని, అందులో వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్‌లో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుందండి థిక్‌గా. అలా కొంచెం థిక్‌గా వచ్చినప్పుడు అందులో పాలు పోసుకొని మరిగించుకోవాలి. సగ్గుబియ్యం జిగురుగా ఉంటాయి కదండీ! అందుకు అడుగు తొందరగా పట్టేస్తాయి. మనం ఈ రెసిపీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మాక్సిమం తిప్పుతానే ఉండాలి. తిప్పడం ఆపామా అడుగు పట్టేసి ప్రసాదం అంతా పాడైపోతుంది. పాలు ఒక పొంగొచ్చి సగ్గుబియ్యం లైట్‌గా ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి మారిన తర్వాత మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటాం. కావాలంటే షుగర్‌కి బదులు బెల్లమైనా తీసుకోవచ్చండి. అది మన చాయిస్ ఆఫ్ టేస్ట్‌ని బట్టి ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసి కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్‌గా సగ్గుబియ్యం పాయసం మనకి రెడీ అయిపోతుంది. మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే అన్ని రెసిపీస్‌ని మనం షేర్ చేసుకుందాం. మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి.